హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా పేరు శ్రీనివాస్. ఈరోజు మనం ఆర్వీఆర్ఎన్ చేసి కాలేజ్ హాస్టల్ని కంప్లీట్గా ఎక్స్ప్లోర్ అయితే చేద్దాం. సో అక్కడ ఫెసిలిటీస్ ఎలా ఉంటాయి, ఫుడ్ ఎలా ఉంటుంది, మొత్తం అయితే చూద్దాం. సో మీరు ఈ కాలేజీలో జాయిన్ అవ్వాలనుకుంటే ఈ వీడియో అయితే మీకు చాలా యూజ్ అవుద్ది. సో వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. ఇంకా హైవే పక్కన అయితే ఈ ఆర్చ్ అయితే కనిపిస్తుంది. అక్కడ నుంచి స్ట్రైట్గా వస్తే కాలేజ్ ఆర్చ్ కనిపిస్తుంది. అక్కడ లెఫ్ట్ తిరగగానే మన హాస్టల్ ఆర్చ్ అయితే కనిపిస్తుంది. అక్కడ నుంచి కొద్దిగా ఫ్రంట్కి వస్తే మనకి రైట్ లో అయితే క్రికెట్ గ్రౌండ్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ హాస్టలర్స్ క్రికెట్ ఆడడానికి అయితే ఉండదు, కానీ మార్నింగ్ ఈవినింగ్ అయితే రన్నింగ్ అయితే చేసుకోవచ్చు. గ్రౌండ్ కి ఒక కార్నర్ లో అయితే క్రికెట్ నెట్స్ అయితే ఉంటాయి. ఇక్కడ డైలీ మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. గ్రౌండ్ కి ఆపోజిట్ లోనే బ్యాంక్ అయితే ఉంటది. మీరు స్టార్టింగ్ హాస్టల్లో జాయిన్ అయ్యేటప్పుడు అయితే ఫీజు అయితే ఇక్కడే కట్టాలి. బ్యాంక్ పక్కన వేరొక గ్రౌండ్ ఉంటది. ఎక్కడ కూడా గేమ్స్ అయితే ఆడుకోవచ్చు. మనం స్ట్రైట్ గా వెళ్తుంటే రైట్ లో వేరొక గ్రౌండ్ ఉంటది. ఎక్కడ కూడా మీరు గేమ్స్ అయితే ఆడుకోవచ్చు. చిప్స్ కాలేజ్ పక్కనే మన హాస్టల్ అయితే ఉంటది. మన హాస్టల్ అయితే ఎలా అయితే కనిపిస్తుంది చూడండి. ఇదైతే హాస్టల్ ఎంట్రన్స్. ఏ స్టూడెంట్ అన్నా లోనకి రావాలంటే మీకు హాస్టల్ ఐడి అనేది ఇస్తారు. అది వాచ్మెన్కి చూపిస్తే మాత్రం లోనకి అలో చేస్తారు. హాస్టల్ ఎంట్రన్స్ లోనే లెఫ్ట్ లో వాలీబాల్ కోర్ట్స్ అయితే ఉంటాయి. ఇక్కడైతే మీరు రోజు ఆడుకోవచ్చు. ఫస్ట్ ఇయర్స్ బ్లాక్స్ పక్కనే సెకండ్ అండ్ థర్డ్ ఇయర్ బ్లాక్స్ అండ్ స్పోర్ట్స్ ఏరియా బ్లాక్ ఉంటుంది. స్టార్టింగ్ లోనే రైట్ లో అయితే మీకు ఫ్రీ జిమ్ అయితే కనపడుతుంది. ఇక్కడైతే మార్నింగ్ ఈవినింగ్ మీరు స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజ్, చిన్న చిన్న ఎక్సర్సైజ్ అయితే చేసుకోవచ్చు. లోన్కి ఎంటర్ కాగానే లెఫ్ట్ లో అయితే ఆఫీస్ రూమ్, కన్వీనర్ రూమ్ ఉంటుంది. మీకు ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా ఇక్కడ చెప్పొచ్చు. అలాగే మీరు స్టార్టింగ్ ఫీజు కట్టేటప్పుడు ఇక్కడ ఆఫీస్ రూమ్ లో అయితే కలవాలి. లోపల నుంచి హాస్టల్ అయితే ఇలా కనిపిస్తుంది. మొత్తం 4 ఫ్లోర్లు అయితే ఉంటాయి. లోపల అయితే రూమ్స్ అన్ని ఇలా పక్క పక్కన అయితే ఉంటాయి. సో రూమ్లో అయితే 4 బెడ్లు అయితే ఉంటాయి. స్ట్రెంత్ ఎక్కువైతే ఒక బెడ్ ఎక్స్ట్రా కూడా వేస్తారు. అలాగే మీకు ర్యాక్స్ అయితే ఇస్తారు. ఇటొక 5 అటొక 5 ఉంటాయి. అలాగే వెనకాల బీరువాలు అయితే ఉంటాయి. సో బీరువాలు అయితే మీరు బట్టలు అయితే పెట్టుకోవచ్చు. బీరువాలు అయితే లాకర్ కూడా ఇస్తాడు. సో ఈ లాకర్లో అయితే మీకు ఏమైనా ఇంపార్టెంట్ వస్తువులు ఏమైనా ఉంటే ఈ లాకర్లో పెట్టి తాళం కూడా వేసుకోవచ్చు. రూమ్కి వచ్చేసి 4 బట్టల స్టాండ్, అలాగే 2 లైట్లు, 2 ఫ్యాన్లు అయితే ఉంటాయి. డైనింగ్ హాల్ అయితే ఎలా ఉంటుంది. ఇక్కడైతే ప్లేట్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. మీరు ఇంటి నుంచి వచ్చేటప్పుడు ప్లేట్స్ అయితే తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. డైలీ బ్రెడ్ జామ్ అనేది డైలీ అయితే ఉంటుంది. అలాగే కాఫీ కూడా డైలీ అయితే ఉంటుంది. రోజుకు ఒక మెనూ ఉంటుంది, అది బయట అయితే అంటిస్తారు. స్టార్టింగ్లో స్పోర్ట్స్ ఏరియా అని బ్లాక్ చూపించా కదా, అందులోని షటిల్ కోర్ట్స్ అయితే ఉంటాయి. మొత్తం 2 అయితే ఉంటాయి. మార్నింగ్ ఈవినింగ్ కూడా ఆడుకోవచ్చు. అదే బ్లాక్లో టేబుల్ టెన్నిస్ అయితే ఉంటుంది. ఇందులో కూడా మీరు మార్నింగ్ ఈవినింగ్ అయితే ఆడుకోవచ్చు. అదే బ్లాక్లో జిమ్ కూడా ఉంటుంది. హ్యాస్ ఏ బిగినర్కి ఇది అయితే చాలా బాగుంటుంది. ఇందులో అయితే మ్యాక్సిమం అన్ని ఎక్విప్మెంట్స్ అయితే ఉన్నాయి. లేదంటూ ఏమీ లేదు. ఇదైతే కొత్తగా పెట్టారు. ముందైతే కింద ఉండేది, అక్కడైతే అన్ని ఎక్విప్మెంట్స్ ఉండేవి కాదు. ఇప్పుడైతే అంతా బాగుంది. మన హాస్టల్లో అయితే కంప్యూటర్ ల్యాబ్ కూడా అవైలబుల్గా ఉంది. ఈవినింగ్ 3 నుంచి నైట్ 7 వరకు ఓపెన్ చేసి ఉంటుంది. మీరు ప్రోగ్రామ్స్ ప్రాక్టీస్ చేసుకోవాలనుకున్న, ఒకవేళ కాంపిటేటివ్ ప్రిపేర్ అవ్వాలనుకున్న చాలా బాగుంటుంది. స్టార్టింగ్ మీకు వాలీబాల్ కోర్ట్ అయితే చూపించాను కదా, దాని ఎదురుగానే స్టోర్ అయితే ఉంటుంది. ఇక్కడైతే సబ్బులు కానీ, పేస్ట్లు కానీ, తినడానికి బిస్కెట్ ప్యాకెట్స్, డ్రింక్స్ అన్నీ అవైలబుల్గా ఉంటాయి. మీరు హాస్టల్ జాయిన్ అవ్వడానికి వచ్చినప్పుడు పరుపులు మర్చిపోయినా, తలగడ్లు మర్చిపోయినా ఇక్కడైతే అవైలబుల్గా ఉంటాయి. హాస్టల్లో కార్నర్లో అయితే వాష్రూమ్స్ అయితే ఉంటాయి. అలాగే చాలా మందికి డౌట్ ఉంటుంది, బట్టలు మనం ఉతుక్కోవాలి లేక వాషింగ్ మిషన్స్ ఉంటాయా? వాషింగ్ మిషన్స్ అయితే ఉండవు బ్రో, మనమే బట్టలు అయితే ఉతుక్కోవాలి. అలాగే వాష్రూమ్స్ దగ్గర హాట్ వాటర్ అయితే ప్రొవైడ్ చేస్తారు. అలాగే తాగడానికి అయితే ఎనీ టైం కూలింగ్ వాటర్ అయితే ఉంటాయి. చాలా మందికి డౌట్ ఉంటుంది, ఆర్వీఆర్జేసీ కాలేజీలో అయితే ఎన్సీసీ ఉందా లేదని. ఆర్వీఆర్జేసీ కాలేజీలో అయితే ఎన్సీసీ ఉంది బ్రో, కానీ తక్కువ మందిని అయితే తీసుకుంటారు. ప్రతి ఆగస్టులో అయితే సెలక్షన్స్ అయితే జరుగుతాయి. హాస్టల్లో రీడింగ్ రూమ్ అయితే అవైలబుల్గా ఉంది. మీకు రూమ్లో డిస్టర్బెన్స్ ఉంటే ఇక్కడికి వచ్చి చదువుకోవచ్చు. సో వీడియో చూసే వాళ్ళు మ్యాక్సిమం అయితే ఈ పార్ట్ కోసమే వెయిట్ చేస్తూ ఉంటారు. ఫీజు ఎంత. సో ఫీజు అయితే మాకు 48,000 పడింది బ్రో. మొత్తం 52,000 కట్టాలి. 4,000 అయితే లాస్ట్లో వెనక్కి అయితే ఇచ్చేస్తారు. సో రూల్స్ వచ్చేసి ఫస్ట్ ఇయర్ వాళ్ళకి అయితే మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 5 వరకు క్లాసులు అయితే జరుగుతాయి. 5 తర్వాత మొత్తం ఖాళీయే. గ్రౌండ్కి వెళ్ళే వారు గ్రౌండ్కి వెళ్ళొచ్చు. ఆ టైంలో చదువుకునే వాళ్ళు చదువుకోవచ్చు. జిమ్కి వెళ్ళే వాళ్ళు జిమ్కి వెళ్ళొచ్చు. మొబైల్ చూసే వాళ్ళు చూడొచ్చు, అది మీ ఇష్టం. మొబైల్ వాడకూడదనే రెస్ట్రిక్షన్ అయితే ఏమీ లేదు. మీరు ఎంతసేపు అయినా మొబైల్ అయితే వాడుకోవచ్చు. నార్మల్ డేస్లో అయితే ఈవినింగ్ 7 లోపు అయితే లోనికి వచ్చేయాలి, లేకపోతే గేట్లు వేసేస్తారు, లోనికి అయితే అలౌ చేయరు. అదే రేపు హాలిడే అంటే ఈరోజు ఎంతసేపు అన్నా ఉండొచ్చు, నైట్ అయితే ఎప్పుడైనా అలౌ చేస్తారు లోనికి. సో ఇంకా ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా సెలవు.